హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సురేష్ జువాల యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియోలో టెట్ ప్రీవియస్ పేపర్లో బయాలజీ సైన్స్ నుంచి బయాలజికల్ సైన్స్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే సోషల్ స్టడీస్ నుంచి వచ్చిన ఇంపార్టెంట్ బిట్స్ ప్రతి ప్రశ్న పత్రంలో రిపీట్ అయ్యే ప్రశ్నలు మొత్తం ప్రశ్నలు అన్నీ ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోలను అయితే ప్రీవియస్ వీడియోలు చూసిన వాళ్ళందరూ, అదేవిధంగా ప్రజెంట్ వీడియో చూస్తున్న వారందరూ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మీ ఫ్రెండ్స్ అందరికైతే ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరింత కంటెంట్ అనేది మీకు ప్రతిరోజు వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. డైలీ మీకు టెట్, అదేవిధంగా బయాలజికల్ సైన్స్, అదేవిధంగా నీట్, డిఎస్సి పేపర్స్ మొత్తం మీకు అందించడం జరుగుతుంది. సో ఎవరు మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి క్వశ్చన్ అనేది విపులంగా, అది సంక్షిప్తంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఒక్కసారి చూడడం వల్ల మీరు ఎక్కడైతే బిట్ అనేది పొరపాటు చేయకుండా మీరు లాస్ట్ వరకు అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో ప్రతిదీ నెక్స్ట్ టాపిక్లో వెళ్ళే ముందు ముఖ్యంగా మనం చూద్దాం. ఇక్కడ మన టాపిక్లో ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఫస్ట్ క్వశ్చన్ 30 ఎట్లా తెచ్చుకోవాలి అంటే 30 క్వశ్చన్లు అతి తక్కువ టైంలో 20 నిమిషాల్లో ఎలా చేయాలి. సో నేను పూర్తి విశ్లేషణ 23-24 నిమిషాల్లో కంప్లీట్ చేస్తున్నాను. మీరు జస్ట్ 20 నిమిషాల్లో ఇవి చూసి ఆన్సర్స్ అలా సింపుల్గా చేయొచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు మనకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడ ద ఫుడ్ ఐటమ్ విచ్ ఈస్ కామన్లీ రిఫర్డ్ యాజ్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అంటే ఇక్కడ మనకి ఇచ్చిన వాటిల్లో సాధారణంగా పులియబెట్టి ఆహారం సూచించబడే ఆహార పదార్థం ఏంటంటే మనం చూసుకుంటే ఆహార పదార్థంలో ఫెర్మెంటేషన్ అంటే పులియబెట్టడం. సో ఇక్కడ ముఖ్యంగా మనం దోశలు కానీ ఇడ్లీ కానీ మనం పులియబెట్టే వీటిని ఆహార పదార్థాలను వాడడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే పలావ్ అన్నారు, ఇడ్లీ అన్నారు, రైస్ అన్నారు, పాస్తా అన్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే పులియబెట్టే ఆహార పదార్థం రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇడ్లీ రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. సో ఇలా సింపుల్గా ప్రతి చాప్టర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ అనేది సంక్షిప్తంగా మనకి ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యే రీతిలో వివరించడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ The vitamin deficiency occurs in many people due to the insufficient exposure to sunlight. సో ఇక్కడ చూసుకుంటే తగినంతగా సూర్యరశ్మికి గురి కావడం వల్ల చాలా మందిలో ఈ విటమిన్ లోపం అనేది ఏర్పడుతుంది. అంటే తగినంతగా సూర్యరశ్మి గురి కాకుండా సూర్యరశ్మి తగలకపోవడం వల్ల ఏ విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది మనకి సన్షైన్ విటమిన్ అంటాం. విటమిన్ డిని సన్షైన్ విటమిన్ అంటాం. దీన్నే కాల్సిఫెరాల్ అంటాం. సో ఇది ముఖ్యంగా మనకి కొవ్వుల్లో కరిగే విటమిన్ ఏడిఈకే, కొవ్వుల్లో కరిగే విటమిన్. బి కాంప్లెక్స్ అండ్ సి విటమిన్ వచ్చేసి మనకి నీటిలో కరిగే విటమిన్లు. సో దీని యొక్క డెఫిషియన్సీ వల్ల మనకి ఏమవుతుందంటే పెద్దవాళ్ళలో ఆస్టియోమలేషియా, చిన్నపిల్లల్లో అయితే రికెట్స్ వ్యాధి రావడం జరుగుతుంది విటమిన్ డి డెఫిషియన్సీ లోపం వల్ల. సో ఈ విటమిన్ ఏ అన్నారు, ఇక్కడ విటమిన్ B12 సైనకోబాలమిన్ అన్నారు. విటమిన్ ఏ అంటే రెటినాల్, విటమిన్ సి అంటే మనకి ఆస్కార్బిక్ యాసిడ్, విటమిన్ డి అయితే మనకి కాల్సిఫెరాల్గా చెప్పొచ్చు. సో సన్షైన్ విటమిన్ డి లోపం వల్ల మనకి రికెట్స్, చిన్నపిల్లల్లో, పెద్దవారిలో ఆస్టియోమలేషియా. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 4 అవుతుంది, విటమిన్ డి. సో ఇలా నెక్స్ట్ చూస్తే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ స్కావెంజర్స్ అంటే ఇక్కడ సహజ పారిశుద్ధ్య కార్మికులు. కింది వాటిలో సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటే ఏంటంటే ఇక్కడ మనకి చనిపోయిన జంతు కళేబరాల మీద ఎక్కడైతే ఈ కాకులు అనేవి వీటిని మనం న్యాచురల్ స్కావెంజర్స్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ చనిపోయిన దేహాల మీద ముఖ్యంగా పశువులు, అదేవిధంగా చిన్న చిన్న యానిమల్స్ మీద స్కావెంజర్స్ అంటే వీటిని న్యాచురల్ స్కావెంజర్స్ చెప్పొచ్చు. ఇక్కడ సింహాలు అన్నారు, ఏనుగులు అన్నారు, డియర్స్ అన్నారు. సో ఇక్కడ సహజ పారిశుద్ధ్య కార్మికులుగా చెప్పుకునేది మనకి క్రౌస్, కాకులు అంటాం. దీని కాకి యొక్క శాస్త్రీయ నామం చూసుకుంటే కార్వస్ స్ప్లెండెన్స్. సో ఇది యొక్క కాకి యొక్క శాస్త్రీయ నామం. ప్రాంతరాలియో లయన్ అంటాం, ఇక్కడ మనం ఎలిఫెంట్. సో ఇవన్నీ ప్రతిదీ ఒక్కొక్కటి ఇంపార్టెంటే. సో చూద్దాం నెక్స్ట్ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి అంటుంది. ఇక్కడ సెరికల్చర్ అంటే మనకి ఇక్కడ చూసుకుంటే సెరికల్చర్ రొయ్యల పెంపకం కానీ, ఓకే, దీన్ని ఏమంటామంటే రొయ్యల పెంపకం, అదేవిధంగా చేపల పెంపకం, ఇవన్నీ ఒక నీటి సంబంధించిన
చేపల పెంపకం, ఇవన్నీ మనకి ఆక్వాకల్చర్ కింద చెప్తాం. ఇక్కడ సెరికల్చర్ అంటే ముఖ్యంగా పట్టు పురుగుల పెంపకాన్ని మనం సెరికల్చర్ అంటాం. ఇక్కడ ఏమని ఇచ్చారంటే చేపల పెంపకం ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అగ్రోకల్చర్ అంటుండే, ఇక్కడ అగ్రోకల్చర్ అనేది మొక్కల పెంపకం అంటుండే, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ ఆన్సర్ చూద్దాం. మనకి ఆక్వాకల్చర్ అంటే ద కల్టివేషన్ ఆఫ్ ది ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్, అంటే నీటిలో జీవులను పెంచడాన్ని మనం ఆక్వాకల్చర్ అంటాం. అదేవిధంగా రొయ్యలు కానీ చేపలు కానీ నీటిలో పెంచే ప్రతి ఒక్క జీవుల యొక్క పెంపకాన్ని కల్చర్ ఆఫ్ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆక్వాకల్చర్ అంటాం. సో జూ కల్చర్ అన్నారు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్గా చెప్పొచ్చు. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఆక్వాకల్చర్ కల్టివేషన్ ఆఫ్ ఆక్వాటిక్ ఆర్గానిజం, నీటిలో జీవుల పెంపకాన్ని మనం ఆక్వాకల్చర్ అంటాం. క్రింది వాటిలో లైకెన్ల గురించి అత్యంత సరైన వాక్యం. లైకెన్ అంటే మనకి శైవలాలు అంటాం. ఓకే, ఈ శైవలాల్లో ముఖ్యంగా వీటిని ఒక లైకెన్ ఒక శిలీంధ్రం మరియు ఒక ఆల్గా అంటే శైవలం అంటాం ఇక్కడ, లేదా సైనోబాక్టీరియా మధ్య సింబయాసిస్ అంటే సహజీవన సంబంధం కలిగిన వాటిని ఏమంటామంటే మనం లైకెన్లు అని గురించి అత్యంత సరైన వాక్యంగా చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే లైకెన్స్ ఆర్ ది సింబయాటిక్ association between two, a fungus and an algae or a cyanobacterium. సో దీన్ని ఏమంటాం సింబయాసిస్ అంటే సహజీవనం కలిగి ఉండడాన్ని ఏమంటాం మనం ఇక్కడ అంటే మనం లైకెన్లు అంటాం. సో లైకెన్ల గురించి సరైన వాక్యంగా మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనం క్రింది వాటిలో వాక్యాలను చదివి సరైన సమాధానం ఎంచుకోండి అంటున్నారు. ఇక్కడ మనకి 3 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. గ్లోబల్ వార్మింగ్ గ్రీన్ హౌస్ ప్రభావం ప్రధాన కారణం అంటున్నా, అంటే భూగోళం వేడెక్కడాన్ని మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అడవుల క్షీణత ఆమ్ల వర్షాలు ప్రధాన కారణం అంటుంది, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో అడవుల క్షీణత అనేది ముఖ్యంగా డిఫారెస్టేషన్, అడవులు నరకడం వల్ల మనకి అడవుల క్షీణత అనేది జరుగుతుంది. సో ఇక్కడ గ్రీన్ హౌస్ ప్రభావం అనేది సిఎఫ్సి ఒక కారణం అంటుండు. ఇక్కడ సిఎఫ్సి అంటే ఇక్కడ చూసుకుంటే సిఎఫ్సి అంటే ముఖ్యంగా మనం ఇక్కడ సిఎఫ్సిలో క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటాం. వీటిని ఏమంటామంటే సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్. సో ఇక్కడ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి అనేవి ఇవి రెండే రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం క్లోరోఫ్లోరో కార్బన్స్ అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఈ నెక్స్ట్ క్వశ్చన్లో క్రింది వాటిలో పునరుత్పాదక స్థిరమైన మరియు పర్యావరణంపై తక్కువ ప్రభావితం కలిగి ఉండే భవిష్యత్ ఇంధన వనరులు సరైన స్టేట్మెంట్ని గుర్తించమంటుంది. ఇక్కడ ఇది రీనబుల్ రిసోర్సెస్లో ముఖ్యంగా అడగడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే శిలాజ ఇంధనాలు మనం చూసుకుంటే ఫాజిల్ ఫ్యూయల్స్, న్యూక్లియర్ ఎనర్జీ, హైడ్రో పవర్ అన్నారు, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ జియోథర్మల్ ఎనర్జీ, హైడ్రో పవర్, కోల్. సో భూ ఉష్ణ శక్తి, జలశక్తి, బొగ్గు అన్నారు. కోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అన్నారు, ఇది రాంగ్ ఆన్సర్. సో సోలార్ పవర్, విండ్ పవర్, బయోమాస్. సో ఇది రిన్యూవబుల్ రిసోర్సెస్ కింద చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో నీటిని క్రిమిరహితంగా మార్చడానికి సాధారణంగా ఉపయోగించే రసాయనాల సరైన జతను గుర్తించమంటుంది. ఇక్కడ నీటిలో క్రిమిరహితం అంటే నీటిలో ఉన్న క్లోరిన్ బిల్లలు ఇవ్వడం వల్ల నీరు అనేది శుద్ధి అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సాధారణంగా ఉపయోగించే రసాయనాల్లో ఇక్కడ వాటర్కి యాడ్ చేసేది ఏంటంటే ఓజోన్ యాడ్ చేస్తారు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి క్లోరిన్ బిల్లలు అనేవి నీటిని క్రిమిరహితం చేయడానికి వాడతారు. అదేవిధంగా ఇక్కడ ఓజోన్గా మార్చడానికి సాధారణంగా ఉపయోగించే రసాయనాలు అనేది వాడటం జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, నీ జాయింట్స్ అండ్ ఎల్బో జాయింట్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్నాడు. ఇక్కడ మోచేయి అండ్ మోకాలు. సో ఈ 2 కీళ్ళలో ముఖ్యంగా ఇవి ఎక్కడ ఏ కీళ్ళు అని అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ బంతిగిన్నె కీలు మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర మనం బాల్ అండ్ సాకెట్ అంటాం, దీన్నే బంతిగిన్నె కీలు అంటాం. ఓకే, నెక్స్ట్ బొంగరపు కీలు అంటాం, పైవోట్ జాయింట్ అంటాం. ఇది మనకి నెక్ రీజియన్లో ఉంటుంది, మెడ దగ్గర ఇటు నెక్ని అటు ఇటు మూవ్ చేయడం కోసం
బొంగరపు కీలు ఉంటుంది. మడతబందు కీలు అంటే మోచెయ్యి అనేది ముందు భాగం వంగుతుంది, మోకాలు అనేది వెనక భాగానికి వంగడం జరుగుతుంది. సో ఈ రెండు మోచెయ్యి అండ్ మోకాలు కీలుని కలిపి ఏమంటాం మనం మడతబందు కీలు లేదా హింజ్ జాయింట్ అంటాం. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కదలని కీలు అంటే మన బాడీలో కదలని కీలు చూసుకుంటే ముఖ్యంగా పుర్రెలోను అదేవిధంగా పై దవడ చూసుకుంటే ఇవి రెండు కదలని కీలుగా చెప్పవచ్చు. సో ఇక్కడ మనకి ఆప్షన్ అనేది 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఆక్సిజన్ యుత రక్తాన్ని గుండె నుండి శరీర భాగాలకు తీసుకెళ్లే రక్తనాళాలు ఏంటంటే ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ విచ్ ట్రాన్స్పోర్ట్స్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ పార్ట్స్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ద బ్లడ్ వెసల్ దట్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ది హార్ట్ టు బాడీ. సో ఇక్కడ చూసుకుంటే మనకి పుపుసధమని, పుపుస శిర, అయోటా అండ్ బోలు శిర అన్నారు. సో ఇక్కడ మనకి బృహద్ధమని అనేది మనకి ఆమ్లజనియుత రక్తాన్ని గుండె నుండి శరీర భాగాలకైతే తీసుకుపోవడం జరుగుతుంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. జీర్ణక్రియ కారణంగా ఏర్పడిన వ్యర్థాలు బయటకు పంపే అవయవాలు సరైన స్టేట్మెంట్ గుర్తించమంటుండవు. ఇక్కడ జీవక్రియ. సో ఇక్కడ మన బాడీలో మెటబాలిజం ఐడెంటిఫై ద కరెక్ట్ సెట్ ఆఫ్ ది ఆర్గాన్స్ దట్ ఈస్ ఎక్స్క్రీట్ వేస్ట్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్డ్ బై ది మెటబాలిజం. జీవక్రియలు జరిగిన తర్వాత మన బాడీలో జీవక్రియలు జరిగిన తర్వాత వ్యర్థ పదార్థాలను బయటికి పంపించేది ఊపిరితిత్తులు. ముఖ్యంగా ఇక్కడ ఆక్సిజన్ అనేది తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపిస్తుంది. ఇది కూడా ఒక రైట్ ఆన్సర్ అవుతుంది. మూత్రపిండాలు అనేవి మన రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది కూడా వేస్ట్ మెటల్ని బయటికి పంపిస్తుంది మూత్ర రూపంలో. అదేవిధంగా చర్మం ద్వారా మనకి స్వెట్ అనేది స్వేద రంధ్రాల ద్వారా మనకి చెమట అనేది బయటికి పంపిస్తుంది. కాబట్టి ఈ జీవక్రియల్లో ఏర్పడిన వ్యర్థాలను బయటకు పంపే అవయవాలు ముఖ్యంగా మనకి ఊపిరితిత్తులు, అదేవిధంగా కిడ్నీస్, అదేవిధంగా స్కిన్. ఓకే, లంగ్స్, కిడ్నీస్ అండ్ స్కిన్. సో ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కాలేయం అన్నారు, ఊపిరితిత్తులు, గుండె అన్నారు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కడుపు, ఊపిరితిత్తులు, అదేవిధంగా మూత్రపిండాలు అన్నారు. సో అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ప్రేగులు, ఇంటెస్టైన్ అన్నారు, కాలేయం, ఊపిరితిత్తులు అన్నారు. ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. పెద్ద ప్రేగు ప్రధాన విధి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే జీర్ణం కాని వ్యర్థ పదార్థాలను ఇక్కడ మల రూపంలో బయటికి పంపించడానికి పెద్ద ప్రేగు అనేది సహాయపడుతుంది. అదేవిధంగా ఎక్కడైతే వ్యర్థ పదార్థాలు ఉన్న నీటిని మళ్ళీ పునఃశోచనం అంటే మళ్ళీ ఇక్కడ అబ్జార్ప్షన్ జరగడంలో కూడా ప్రధాన విధిగా మనకి పెద్ద ప్రేగు యొక్క విధి అనేది చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఆహారం అనేది శోషణం అన్నారు, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆహార నిల్వ స్టమక్లో ఉంటుంది. సెల్యులోజ్ జీర్ణక్రియ, ఇది మాత్రం రూమినెంట్ యానిమల్స్ ఏదైతే నెమరు వేసే జంతువుల్లో కనిపిస్తుంది సెల్యులోజ్ జీర్ణక్రియ. అదేవిధంగా అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్, ఓకే, నీటి యొక్క శోషణం అనేది పెద్ద ప్రేగులో జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కింది వాటిలో డెల్టాలను ఉత్తమంగా వివరిస్తున్నాను. ఇక్కడ డెల్టాలు అనేది మనకి ఇక్కడ చూసుకుంటే ఈ రూపంలో ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ డెల్టాల్లో నదీ ద్వారం, ఇసుక రాబడిన ఇసుక మరియు ఒండ్రు నిక్షేపాలు, సముద్ర ముఖ ద్వారం ద్వారా నిక్షేపణం చేయబడిన ప్రాంతాన్ని మనం డెల్టా అంటాం. ముఖ్యంగా డెల్టా అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ నదులు వచ్చేసి సముద్రంలో కలిసే దగ్గర ఇసుకతో పాటు ఒండ్రుతో నిక్షేపాలను ఏర్పరుస్తుంది. దీన్ని ఏమంటామంటే డెల్టాలు అంటాం. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ అనేది 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, గోండ్ల యొక్క పట్ల యొక్క ప్రధాన విధి అంటుంది. ఇక్కడ గోండు జాతీయుల్లో పట్ల అనే ఒక పెద్ద ఉంటాడు గ్రామానికి. పట్ల యొక్క గోండ్ల యొక్క గ్రామ పెద్దగా చెప్పారు. ఇతను గ్రామస్తుల ఐక్యతను నిర్ధారించడం మరియు గ్రామస్తుల తరపున బయట వ్యక్తులు మరియు ఏజెన్సీలతో చర్చలు జరపడం జరుగుతుంది. అంటే ఇతను ఇక్కడ ఒక ప్రధాన పాత్ర వహించడం జరుగుతుంది. ఈయనే ఇక్కడున్న సమస్యలను తీర్చడం, గ్రామస్తుల మధ్య ఐక్యతను కుదిర్చడం, ఓకే, గ్రామస్తుల తరపున బయట వ్యక్తులతో మాట్లాడడం, ఏజెన్సీలతో చర్చ జరపడం జరుగుతుంది. ఇది గోండ్ల యొక్క పాట్ల యొక్క ప్రధాన విధిగా చెప్పొచ్చు.
నెక్స్ట్ చూసుకుంటే గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రధాన విధిని గుర్తించండి. అంటే గ్రామ కార్యదర్శి ఇక్కడ చూసుకుంటే జీపీఓ అంటాం ఇతన్ని. ఐడెంటిఫై ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గ్రామ పంచాయతీ సెక్రటరీ. సో ఇక్కడ చూసుకుంటే మనం గ్రామ పంచాయతీ సెక్రటరీ యొక్క ప్రధాన విధి గ్రామ పంచాయతీ యొక్క ఖాతాలు మరియు గ్రామ సమావేశాలు. ఇక్కడ గ్రామ సభలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఆ గ్రామ సభలో జరిగిన ఇన్స్ట్రక్షన్స్ కానీ, మినిట్స్ కానీ లేదా రికార్డులను నిర్వహించడం, ఇవి మొత్తం ఎవరు బాధ్యత అవుతుంది? ఇక్కడ గ్రామ పంచాయతీ సెక్రటరీ యొక్క బాధ్యత అవుతుంది. అంటే ఇక్కడ ఖాతాలు మరియు గ్రామ సభ సమావేశాలు, మినిట్స్ రాయడం, రికార్డులను నిర్వహించడం, ఇవన్నీ గ్రామ పంచాయతీ సెక్రటరీ యొక్క విధులుగా చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రైమ్ మెరిడియన్ అని దేనిని అంటారు అంటే ఇక్కడ ప్రైమ్ మెరిడియన్ అనేది గ్రీనిచ్ రేఖాంశం గుండా వెళ్తున్న రేఖాంశాన్ని మనం ఇక్కడ చూసుకుంటే ద లాంగిట్యూడ్ దట్ ఈస్ పాసింగ్ త్రూ ది గ్రీనిచ్. సో దీన్ని ఏమంటామంటే ప్రైమ్ మెరిడియన్ గా చెప్తాం. సో అక్కడ డైరెక్ట్ బిట్ ఇది ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ భూ వినియోగ పటాలపై సరిహద్దులు సూచించడానికి సాధారణంగా ఈ రంగును వాడతారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మనం భూముల యొక్క సరిహద్దులను ముఖ్యంగా నలుపు రంగును వాడడం జరుగుతుంది. ఇక్కడ భూ వినియోగ పటాలను నలుపు రంగు సరిహద్దులను సూచించడం సాధారణంగా నలుపు రంగు వాడతారు. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆకుపచ్చ, పసుపు ఇచ్చారు. సో ఇక్కడ ఆకుపచ్చ రంగు అనేది మనకి ఇక్కడ డిఫరెంట్గా, అదేవిధంగా గ్రీన్ కలర్ అనేది మనం మిగతా అక్కడి యొక్క సరిహద్దును సూచించడం కోసం. అదేవిధంగా భూపటాలపై సరిహద్దులు అయితే నలుపు రంగు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నీలం రంగు, ఎక్కడైతే వాటర్ ఉంటుందో నీటికి నీలం రంగు ఉంటుంది. సో ఇది ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంత్యోదయ అన్న యోజన క్రింద ఈ సమూహం లక్ష్యంగా చేసుకుంటారు. సో ఇక్కడ అంత్యోదయ పథకం అనేది ముఖ్యంగా బిలో పావర్టీ లైన్, అంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న కుటుంబాలకు అంత్యోదయ అన్న యోజన అనే సమూహం కిందకి చేర్చడం జరుగుతుంది. సో ఇక్కడ ద బిలో పావర్టీ లైన్ ఆఫ్ ఫ్యామిలీస్ ని అంత్యోదయ యోజన. సో ఇది ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారు. ఆహార భద్రతా చట్టం, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఇవి రేషన్ సంబంధించిన విషయం. సో ఇక్కడ ముఖ్యంగా వీరికి సరిపోయిన ఆహారాన్ని అందించడం, అందరికి సరైన సరుకులు సరిపడా ఆహారం లభించేలా చూడడం అనేది ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జాతీయ ఆహార భద్రత చట్టం 2013 యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఆ లక్ష్యం ఏంటంటే అందరికీ సరసమైన ధరలకు సరిపడా ఆహారం లభించేలా చూడడం. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్రింది వాటిలో అమాంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది MGNREGA. సో 2005 యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ సో ఇక్కడ చూసుకుంటే గ్రామీణ ప్రాంతంలో సంవత్సరానికి కనీసం 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని అందించడం. సో ఇది యొక్క 2005 యొక్క ముఖ్య ఉద్దేశం. చూసుకుంటే మనం పనికి ఆహార పథకం 100 రోజుల యొక్క 100 days, సో 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని అందించాలి. సో ఇది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ భారతదేశంలో మహిళలు విద్యను ప్రోత్సహించిన ఘనత పొందిన సంఘ సంస్కర్త మరియు భారతదేశం యొక్క మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మనం చూసుకుంటే ఇక్కడ సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే. సో సావిత్రిబాయి పూలే. సో వీళ్ళిద్దరు చూసుకుంటే మనకి ఉపాధ్యాయురాల్లో మహిళా ఉపాధ్యాయురాలుగా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మనం సావిత్రిబాయి పూలే. సో ఈమె చిన్నప్పటి నుంచి ఆమె భర్త చదివించడం, సో ఇక్కడ ఆమెను ఎడ్యుకేటెడ్ చేయడం వల్ల ఆమె మొట్టమొదటి పాఠశాలను స్థాపించుకోవడం, అదేవిధంగా విద్యను అయితే స్త్రీలకు అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలో మహిళా విద్యను ప్రోత్సహించిన మొట్టమొదటి ఘనత పొందిన మనకి సంఘ సంస్కర్త మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఈమె సావిత్రిబాయి పూలే అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్రింది వాటిలో ఆర్ద్రతను ఉత్తమంగా వివరించే స్టేట్మెంట్, అంటే ఆర్ద్రత అంటే హ్యూమిడిటీ అంటాం. సో ఇక్కడ ఆర్ద్రత అంటే ఏంటంటే వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి యొక్క పరిమాణాన్ని మనం ఆర్ద్రత అంటాం. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఎప్పుడైతే ఇక్కడ ఎక్కువ స్వెట్ అనేది మనకి ఎట్లా వస్తుందంటే వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని మనం ఆర్ద్రత అంటాం. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చోళుల యొక్క
ఈ రాజులను సబార్డినేట్ గా ఉండేవారు. అంటే చోళాస్ వారు సబార్డినేట్స్ టు ద కింగ్స్. సో ఇక్కడ చోళులు ఈ రాజులకు సబార్డినేట్ గా ఉండేవారు. అంటే కంచీపురాన్ని పరిపాలించిన వల్లవరాయలు. సో వల్లవరాజులకి చోళులు అనేవారు సబార్డినేట్ గా ఉండేవారు. సో వీరు ముఖ్యంగా గంగైకొండ, చోళాపురం, అదేవిధంగా మనకి తంజావూరు, సో ఇలాంటి పట్టణాలను ముఖ్యంగా పరిపాలించిన రాజుల్లో వీలుగా ముఖ్యంగా చెప్పవచ్చు. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్, ఈ విదేశీ యాత్రికుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర రాజ్యాన్ని సందర్శించగంటాడు. సో ఇక్కడ విజయనగర రాజులు ముఖ్యంగా మనకు శ్రీకృష్ణదేవరాయలు ఇతను రచించిన గ్రంథం ముఖ్యంగా ఆముక్త మాల్యద. సో ఈయన ఆస్థానంలో ముఖ్యంగా అష్టదిగ్గజాలు ఉండేవారు. సో ఇవన్నీ మనం చూసుకుంటే ఇది చరిత్రలో భాగంగా. ఓకే, ఏ విదేశీ యాత్రికుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర రాజ్యాన్ని సందర్శించాడు అంటే ఇక్కడ మార్కోపోలో, అబ్దుల్ రజాక్, నూవిజ్, అదేవిధంగా డొమింగ్ ఫేజ్. సో ఇక్కడ డొమింగ్ ఫేజ్ అనే అతను ఇక్కడ విజయనగర సామ్రాజ్యాన్ని, ఓకే, ఇక్కడ ఈ రాజ్యాన్ని మొట్టమొదటిగా ఈ కాలంలో విజయనగర రాజ్యాన్ని సందర్శించిన యాత్రికుడిగా చెప్పొచ్చు. సో ఎవరైనా శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర రాజ్యాన్ని సందర్శించిన వాళ్ళు ముఖ్యంగా డొమింగో ఫేజ్. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో దీంతో మనకి ఈవీఎస్లో ఉన్న 24 బిట్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో మన వీడియోని చూస్తున్న వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది, ఈ వీడియో మరి ఇంకొందరికి అయితే షేర్ అవుతుంది. మన వీడియో అనేది సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి 145 నుంచి మెథడాలజీ క్వశ్చన్స్ ఉంటాయి. క్రింది వాటిలో ఒకటి శాస్త్రవేత్తల లక్షణం కాదంటుండు. శాస్త్రవేత్తలు అనేవారు సంశయత కలిగి ఉంటారు, పట్టుదల కలిగి ఉంటారు, ఓపెన్ మైండెడ్నెస్ కలిగి ఉంటారు. సో ఇక్కడ ఆత్మాశ్రయత అని ఇచ్చారు. సో ఇది ఆప్షన్ 1 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇది శాస్త్రవేత్తల యొక్క లక్షణం కాదు, ఆత్మాశ్రయత. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రూబ్రిక్స్ గురించి క్రింది ప్రకటనలు చదవండి. ఇక్కడ రూబ్రిక్స్ అభ్యాసకుల వారి స్వంత మరియు తోటి వారి అభ్యాసం అంచనా వేయడానికి సహాయపడతాయి అంటున్నారు. ఇక్కడ అభ్యాసకులు వారి ఆత్మవిశ్వాసం, నిబద్ధత మరియు సమస్య పరిష్కారం పట్ల అవగాహన పెంచుకోవడానికి రూబ్రిక్స్ సహాయపడతాయి అంటుంది. ఇక్కడ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి రెండు సరైనవిగా చెప్పొచ్చు. సో ఆప్షన్ ఇక్కడ మనకి 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147. 5వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తన గుండె కొట్టుకునే తీరును గమనించి అది ఎలా పనిచేస్తుందో క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకున్నాడు. దీనికి సంబంధించిన తన సందేహాలన్నింటినీ తన ఉపాధ్యాయునిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇది ఆ విద్యార్థి దీనిని కలిగి ఉన్నాడని సూచిస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఈయనకి క్వశ్చనింగ్ నేచర్ అనేది ఏర్పడింది. ఎందుకంటే విద్యార్థి అనేవాడు గుండె కొట్టుకునే విధానాన్ని గురించి అన్ని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. ఎవరి మీద? ఉపాధ్యాయుడి మీద. సో దీన్ని ఏమంటామంటే మనం ఇక్కడ క్వశ్చనింగ్ నేచర్ అంటే ప్రశ్నించే తత్వంగా చెప్పొచ్చు. తార్కిక ఆలోచన అంటే మనకి ముఖ్యంగా ఇవి మ్యాథమెటిక్స్లో అంటే ఆలోచనపూర్వకంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ క్వశ్చనింగ్ నేచర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 7వ తరగతిలో సాంఘిక శాస్త్రం నిర్మాణాత్మక మదింపులో ఈ క్రింది అంశం మదింపు చేయబడదు అన్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా మనకి 4 రకాల ఆప్షన్లు ఇచ్చారు. రాత పరీక్షలు అన్నారు, ప్రాజెక్ట్ పనులు అన్నారు, లఘు పరీక్షలు అన్నారు, అదేవిధంగా ఇక్కడ సామాజిక సమకాలీన అంశాలను ప్రతిస్పందించడం. సో ఇక్కడ దీని గురించి ముఖ్యంగా ఈ ఎగ్జామ్లో ఇవన్నీ చూసుకోవచ్చు. కాబట్టి దీనికి ఆప్షన్లు అనేవి రాంగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరికీ మార్క్ అనేది యాడ్ మార్క్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే 6వ తరగతి విద్యార్థి ఒక నిర్దిష్ట అంశమును మరియు సంబంధించిన కారణాలు చెప్పగలుగుతున్నాడు. అదేవిధంగా ఉదాహరణలు ఇవ్వగలుగుతున్నాడు, పోలికలు, అదేవిధంగా ఇక్కడ పోలికలు, భేదాలు చెప్పగలుగుట అన్నవి అతనికి ఈ క్రింది విద్యా ప్రమాణ సాధనను సూచిస్తున్నాయి అంటుంది. ఇక్కడ కారణాలు చెప్తున్నారు, అదేవిధంగా పోలికలు, భేదాలు, అదే ఉదాహరణలు. ఓకే, ఇవన్నీ చూసుకుంటే మనకి స్కిల్ కాదు, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సమాచార నైపుణ్యం అంటుండు, విషయ అవగాహన అంటుండు. సో ఇవన్నీ మనకి రాంగ్ ఆన్సర్గా చూసుకుంటే ఇక్కడ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది మనం రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 150th క్వశ్చన్. మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీనివల్ల మనకి మన ఛానల్ అనేది ఇంకా మీలాంటి వారికి అందరికీ చేరుతూ ఉంటుంది. ఓకే, మర్చిపోకండి. సహజమైన అడవులు, జలపాతాలు, సముద్రాలు మరియు పర్వతాలు వంటి వాటిని సందర్శించే అవకాశాలను విద్యార్థులకు కల్పించేట.
ద్వారా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు వారిలో ప్రధానంగా ఈ క్రింది విలువలను పెంపొందింపజేయవచ్చు అంటుండు. సో ఇక్కడ చూసుకుంటే సౌందర్యాత్మక వినోదాత్మక విలువలు అనేది పెంపొందించవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.